సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ది వ్లాగ్స్ ఎట్ ద రేట్ వైజాగ్. ఇవాళ ఏంటంటే ఒక నేను ఇప్పుడు పూరి వెళ్దాం అనుకుంటున్నాం. అదే పూరి జగన్నాథ్ టెంపుల్కి. యాక్చువల్లీ ఒక ప్లాన్ చేసాం, కానీ ఇంకా మా ఫ్రెండ్స్ ఎవరు రాననేసరికి ఇంక క్యాన్సిల్ అయిపోయింది. అలా అయితే ఇంకా క్యాన్సిల్ అయిపోయిందనేసరికి నేను లైట్ తీసుకున్నా. నేను మా మమ్మీ లైట్ తీసుకున్నాం. సరే అని చెప్పి, కానీ నిన్న రాత్రి ఒక టాపిక్ వచ్చింది, ఇంక ఎలాగైనా వెళ్ళాలి అనిపించి దాంతో ఏం చేసామంటే ఇంకా ఇప్పటికిప్పుడు పూరి పూరి బయలుదేరుతున్నాం అనమాట. అది ఇప్పుడు ఒక చిన్న అంటే పూరి మొత్తం వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. అంటే ఇది సడన్ ట్రిప్, నో ట్రైన్ టికెట్స్, నో రిజర్వేషన్ ఏమీ లేకుండా నేను ఒక్కడే పూరి వెళ్తున్నాను. ఇదంతా పెద్ద నాకు అర్థం కావట్లేదు. నేను ఎప్పుడు రిజర్వేషన్ లేకుండా ట్రైన్ ఎక్కలేదు, బస్ ఎక్కలేదు, కానీ లైఫ్లో ఫస్ట్ టైం ఎలాగ టీటీని పట్టుకొని ఎలాగ వెళ్ళేది, ఇవన్నీ ఒక చిన్న మినీ వ్లాగ్ లాగా ఒక పార్ట్స్ కింద డివైడ్ చేసి చేయబోతున్నాను అనమాట. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఒక్కడనే కొన్ని ట్రిప్స్కి వెళ్ళాను, కానీ నేను ఒక్కడనే రిజర్వేషన్ లేకుండా ట్రిప్కి వెళ్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం పూరికి. సో ఇంకా వ్లాగ్లో కలుద్దాం. సో ఇంకా మీరు మా ఛానల్ కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా వ్లాగ్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తాను, అది కొద్దిగా వాచ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్ టు దే వ్లాగ్స్ ఎట్ ద రేట్ వైజాగ్. థ్యాంక్ యూ.